కాసేపట్లో అమరవీరుల స్తూపం దగ్గరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. మద్యం డబ్బు పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేద్దామని 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చెప్పినట్లే మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరకు రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాసేపట్లో అమరవీరుల స్తూపం దగ్గరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. మద్యం డబ్బులను పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేద్దామని 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చెప్పినట్లే మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరకు రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జగన్ అందజేస్తారు. జగన్ చెప్పండి, అమరవీరుల స్తూపం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఇక్కడ అమరవీరుల స్తూపం వద్దకు రాబోతా ఉన్నారు. సో ఏదైతే గత 2 రోజుల కింద కేసీఆర్ కు సవాల్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా కేసీఆర్ సవాల్ చేశాడు. అయితే మేము సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేము డబ్బు మద్యం పంపిణీ చేయకుండా మేము ఎన్నికలకు వెళ్తాము అనేసి మేము సిద్ధంగా ఉన్నాం. దాని మీద మేము అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం. కేసీఆర్ కానీ కేసీఆర్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా రావచ్చు అంటూ కూడా సవాల్ విసిరారు. సో ఈ సవాల్ను మరి బీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తుందా లేదా అనేది చూడాలి. సో ఇప్పటికే విచ్చలవిడిగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డబ్బులన్నీ కూడా డంప్ అయినాయి, అయితే మద్యం కూడా డంప్ చేశారు పెద్ద ఎత్తున. సో ఈ అధికారులు కానీ పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సో డబ్బులు కానీ మద్యం పంపిణీ చేయకుండా ఇతరత్ర బహుమతులు పంపిణీ చేయకుండా ఎన్నికలకు సిద్ధమా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతుంది. మరి ఈ సవాల్ చేయడానికి కూడా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఇక్కడికి గన్ పార్క్ అయితే రాబోతా ఉన్నారు. సో గతంలో మనం చూసామైతే మునుగోడు ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, బీజేపీ మొట్టమొదటిగా భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ ప్రమాణం చేస్తామా, అయితే 10,000 రూపాయల ఆర్థిక సాయం విషయంలో సో క్లాసెస్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఆపిందనే క్లాసెస్ వచ్చినప్పుడు బండి సంజయ్ ఇక్కడ వెళ్ళి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో మునుగోడు ఎలక్షన్ లో మనం చూసాం, తడిబట్ట స్నానం చేయడానికి సిద్ధమా అనేది కూడా బండి సంజయ్ ఇస్తున్నటువంటి సవాల్ ఇప్పుడు అది కాస్త భాగ్యలక్ష్మి టెంపుల్ మునుగోడు నుంచి అది కాస్త ఇప్పుడు అమరవీరుల స్తూపం వరకు వచ్చిందని చెప్పొచ్చు. 2 పార్టీలు కూడా సవాలు విసురుకుంటున్నాయి. సో కాంగ్రెస్ కు ఓటు వేస్తే 10 సంవత్సరాలు వెనుకకి వెళ్తారంటూ కూడా కేసీఆర్ నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది, ఉస్మానాబాద్ మీటింగ్ లో. సో దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఇప్పుడు అమరవీరుల స్తూపానికి అయితే వస్తా ఉన్నారు. సో మొత్తానికి చూడాలి అసలు ఏం జరుగుతుందో. అయితే ఇక్కడైతే కాస్త పోలీసులు అయితే మోహరించారు. రేవంత్ రెడ్డి వస్తే అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ జగన్.